దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. దానికి కావాల్సిన సామర్థ్యము అనుగ్రహించాడు. ఆయన కృప, దయ, కనికరాన్ని మన మీద కుమ్మరించాడు. ఇప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషేకి దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు మోషేకి ప్రత్యక్షమై, మోషే మిద్యాను యాజకుడని యిత్రోను తన మామ మందను మేపుకొనిచు ఆ మంద అరణ్యంలో అవతలకు తెలుసుకుని పోయి దేవుని పర్వతమైన హేరోబునకు వచ్చెను. ఒక పొద నడిమి అగ్నిజ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యను. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా దూత అంటే యేసుక్రీస్తు అని బైబిల్ పండితులు అంటారు. దూత అని చెప్పిన ఎక్కడైనా ఉందంటే అది యేసుక్రీస్తు అని వర్ణిస్తారు. యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడు. మాదిరికరమైన జీవితానికి ఆయన ప్రత్యక్షమై ఆయన మనకి వివరిస్తున్న ప్రతి విషయంలోనూ దూత ప్రత్యక్షమై అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోతలేదు. మోషే మోషే అని పిలుస్తున్నాడు. అలా పిలుపుని అందుకున్న మోషే దానిని చూచటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడిమి మోషే మోషే అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. పరిశుద్ధ ప్రదేశము. దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు బాల్యము నుండి ఉన్నాడు. 40 సంవత్సరాలు నిరీక్షించాడు. తన మందను మేపుకుంటూనే ఉండిపోయాడు 40 సంవత్సరాలు. ఇప్పుడు దర్శనం అందుకున్న తర్వాత 40 సంవత్సరాలు దేవుని ప్రజల్ని నడిపించాడు. నిర్గమకాండము మనకి ఏమి సూచిస్తుందంటే ఆ ప్రజల్ని నడిపిస్తూ ఉన్న విధానము. 10 తెగుళ్ళు వచ్చినాయి. వాటినన్నిటినీ ఫరో తన కఠిన హృదయాన్ని చేసుకున్నాడు. చివరికి వెళ్ళిపోమంటే బంగారాలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అడిగి తీసుకుని మరి వెళ్తున్నారు. అలా వెళ్తున్న దారిలో మరలా వచ్చేసి ఎర్ర సముద్రం గుండా అక్కడ చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ఆ ఫరో యొక్క గర్వము, ఆ యొక్క రథాలన్నీ నీటిలో మునిగిపోతాం చూస్తాం. ఇంకా మీరు ఎన్నడూ మళ్ళీ ఐగుప్తీయుల్ని చూడరు అని వాక్యం కూడా మనం వింటాం. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నారు. దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి మహిమపరిచి వారు తమ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు చూడండి 4వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, మోషే నీవు అతనితో మాట్లాడుము, అతని నోటి మాటలు వలన అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుందును. నేను అహరోన్ని నీకు తోడుగా ఉంటాడు. నువ్వు నోటి మాంద్యం గలవాడు కదా, నీకు
అతను తోడుగా ఉంటాడు, నీ బదులు అతను మాట్లాడతాడు, అతనికి నువ్వు దేవుడిగా ఉంటావు అని చెప్పి పంపించాడు. అలా ఫరో దగ్గరికి వెళ్ళి అక్కడ ఫరో ప్రజల్ని విడిపించుకుని చూస్తాం. 5వ అధ్యాయంలో అయితే దేవుడిని ఆరాధించటం చూస్తాం. దేవుడి ప్రజల్ని ఆరాధిస్తున్నారు. అడవిలోకి వెళ్ళి ఆరాధిస్తుండగా ఎర్ర సముద్రం గుండా బయటకు వచ్చారు. ఎర్ర సముద్రం గుండా బయటకు వచ్చిన తర్వాత దేవుడిని ఆరాధిస్తున్న సమయము, ఈ సమయము దేవుణ్ణి ఆరాధించవలసిన సమయం. అలాంటిది మోషే కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుడితో 40 దినాలు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. యెహోషువ అతని వెనకాల ఉన్నాడు. అలా అతని వెనకాల ఉన్న యెహోషువతో మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. 10 ఆజ్ఞలు తీసుకుంటూ ఉన్నాడు. అలా తీసుకుంటున్న సమయంలో కింద అహరోను చేత ఒక విగ్రహాన్ని చేసుకుని దేవుని ప్రజలు నాశనమైపోవటం, వారి హృదయంలో విగ్రహం ఉండటం, పాపం ఉండటం, పగ ఉండటం, అసూయ ఉండటం, శరీర హీచ్యలు ఉండటం, వ్యభిచార క్రియలు ఉండటం, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ప్రజలు మోషే మాట వినేలాగలేరు, అహరోను మాట వినేలాగలేరు. అహరోను చేత ఒక దూడను చేయించుకున్నారు. ఇదే ఐగుప్తు నుంచి మమ్మల్ని తీసుకొచ్చింది అని వారు తిరగబడ్డారు. ఎప్పుడైతే తిరగబడ్డారో అహరోను చేసేశాడు. ఆరాధించవలసిన దేవుణ్ణి ఆరాధించవలసిన దెయ్యాన్ని ఆరాధించవలసి వచ్చింది. ఒక దూడని చేసుకుని ఆరాధిస్తున్నారు. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుని రాజ్యానికి సాక్షిగా ఉండవలసిన వాళ్ళు, దేవుని రాజ్యానికి సాక్షిగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు సృష్టికర్తను వ్యతిరేకిస్తున్నారు? సృష్టికర్తను వ్యతిరేకించి దేవుని ఆజ్ఞలను దూరం పెట్టి, అలా దేవుని ఆజ్ఞలను దూరం పెట్టడానికి కారణం ఏంటంటే, చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుందంటే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములు తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. పాపము చెయ్యువాడు ఆయనను చూడలేదు, ఎరగలేదు. పాపము చెయ్యువాడు ఆయనను చూడడు, ఎరగడు. నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడే. ఇప్పుడు పాపము చెయ్యు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అందుకే ఆయన ప్రత్యక్షమైంది కూడా, అందుకే యేసుక్రీస్తు ప్రత్యక్షమైంది, నర రూపంగా జన్మించింది. అందుకే మోషే కంట్రోల్ చేయలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమవలసి వచ్చింది. యేసుక్రీస్తు నరునిగా జన్మించవలసి వచ్చింది. యేసుక్రీస్తు భూమి మీద నరునిగా జన్మించి రక్తము చిందించవలసి వచ్చింది. ఈ మనిషి యొక్క వేదనను తీర్చడానికి, ఆవేదనను తీర్చడానికి యేసుక్రీస్తే మనిషిగా రావించవచ్చింది. జక్కయ్య గ్రంథం, లూకాసు వార్త 19వ అధ్యాయం. జక్కయ్య ఉంటాడు, ట్యాక్స్ కలెక్టర్. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఏం చేస్తున్నాడంటే యేసయ్యని చూడాలనిపించింది. పాపులకే పరమ పాపిష్టోడు ఈ జక్కయ్య.
ఎందుకంటే సుంకం వసూలు చేస్తున్నాడు. పాపం నిర్దాక్షిణ్యంగా వాళ్ళ దగ్గర ఉన్న మెతుకులు తినడానికి ఉన్నాయో లేవో అని చూసుకోడు, లాగేసుకుంటాడు, గుంజేసుకుని వెళ్ళిపోతాడు. అలాంటి ట్యాక్స్ కలెక్టరు దేవుణ్ణి చూడాలని ఆశపడుతుంది. మేడి చెట్టు ఎక్కాలి, ఇదే రూట్లో వస్తాడు, ఈ రూట్లో వెళ్తాడు అని సమాచారం అందుకుని ఆ రూట్లో ఎక్కి, అయితే ఈ కనపడ్డు, ఏసైనా కనపడ్డు, ఒకసారి చూద్దాం, ఈ కళ్ళుతో చూద్దాం, సృష్టికర్త అంట, అద్భుతాలు చేస్తున్నాడంట, పాపం ఉన్న ప్రతి వాడి దగ్గరికి వాళ్ళ పాపాలు పరిహరిస్తున్నాడంట, బాప్తిస్మిస్తున్నారంట అని యోహాను ఒక చాటింపు వేశాడు. యోహాను బాప్తిసం కూడా చాలామంది నమ్మారు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క విషయాన్ని జక్కయ్య విని, జక్కయ్య ఏం చేస్తున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. ఎప్పుడైతే మేడి చెట్టు ఎక్కాడో, జక్కయ్య నీ ఇంటికి నేను వస్తున్నాను, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఆ రోజు మోషే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనకి కొత్త నిబంధన ఎలాగిచ్చాడో, ధర్మశాస్త్రము మోషే తెచ్చాడు, కానీ యేసుక్రీస్తు కృపా సత్యములు తీసుకొచ్చాడు, శిలువ మరణం ద్వారా విడుదలిచ్చాడు. ఇప్పుడు జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. జక్కయ్య ఇల్లు రక్షించబడింది. ఎవరైనా ఉన్నారా? రక్షించబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, రక్షించబడండి. పిలుపు అందుకుని రక్షించబడితే, యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని ఉదయమందు విశ్వసిస్తే రక్షించబడతారు. మీ రక్షణ లోకానికి ఒక వింత అవుతుంది. ఎందుకంటే ఏమో మీరు ఎంతమందిని రక్షించేవారులాగా అవుతారో, దేవుని కృపను పొందుకునే వారులాగా అవుతారో, మీరు ఎలాంటి వాళ్ళు అవుతారో అది దేవుడికి తెలుసు. ఆ ప్రణాళికను దేవుడి చేతిలో ఉంది. ఇప్పుడు జక్కయ్య ఎంతమందిని ప్రభావితం చేశాడు, ఎంతమంది ఈ సందేశాన్ని, అనేక లక్షల కోట్ల మంది ఈ సందేశాన్ని అందించారు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు నీ ఇంటికి రక్షణ. ఎంత గొప్ప మాట అండి. ఒక కుటుంబం రక్షించబడితే, ఒక వీధి రక్షించబడితే, ఒక ఊరు రక్షించబడితే, ఒక జిల్లా రక్షించబడితే, ఒక మండలం రక్షించబడితే, ఒక రాష్ట్రము రక్షించబడితే, ఒక దేశము రక్షించబడితే దేవునికి ఎంత మహిమ అండి. కుటుంబమే రక్షించబడుతుంది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పగ, అసూయ, శరీరహిత్యలు, వ్యభిచారంతో నిండిపోయిన ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి నమ్మకుండా, 10 ఆజ్ఞలు నమ్మకుండా ఒక దూడను చేసుకుని ఆరాధిస్తున్నారు, త్రాగుతున్నారు, దాంతో డ్యాన్స్ కడుతున్నారు. రకరకాలుగా జాతరలు చూసినప్పుడు మనం జాతరలో చూసినప్పుడు ఎంత భయంకరంగా అంటే 10 కమాండ్మెంట్స్ చూసినప్పుడు, ఆ యొక్క చిత్రాన్ని కళ్ళారా చూసినప్పుడు భయంకరమైన విచ్ఛిన్నము. ఆ విగ్రహము దూడ ఆకారంలో ఉన్న విగ్రహం చుట్టూ జాతరలు చూసినప్పుడు రకరకాల వాళ్ళు చేస్తున్న శరీర హీచ్ఛలు, పగ, అసూయ, ద్వేషము, ఈ శరీర తత్వము, అది ఏమైపోయిందంటే ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి, అలా భూమి మీదకి నడిచొచ్చి ఆ మానవ అవతారం ఎత్తి, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, స్తుతించండి అని ఎడారిలోకి పంపిస్తే, అడవిలోకి పంపిస్తే, ఆరాధన చేయండి అని పంపిస్తే దూడం చేసుకున్నారు. దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. రక్షణ వచ్చిన వారు చూడండి, కీర్తన 50 అధ్యాయం 23 స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానిని దేవుని రక్షణను కనపరుచున్నట్లుగా వాడు మార్గము సిద్ధపరుచుకొనును. దేవుని రక్షణ మీకు వచ్చింది. ఈరోజు మీరు విడుదల పొందుకున్నారు. ఈరోజు ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు విడుదల పొందుకున్నారు. విడుదల పొందుకుంటమే కాదు, దేవుని రక్షణ కనపరిచినట్లు ఇప్పుడు మార్గము సిద్ధపరుచుకుంటాడంట, తడుముకుంటాడంట. తడుముకుని ఎక్కడ ఎవరు మంచి
ఒక పాస్టర్ కావాలి, ఎవరైనా సహోదరులు కావాలి, వారితో ఐక్యత అవ్వాలి, వారితో నడవాలి, వారిని ఎక్కడ దీవెన దొరుకుతుంది, ఎక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది, ఎక్కడ రక్షణ దొరుకుతుందని వెతుక్కుంటాడంట. వాడు మార్గము సిద్ధపరుచుకుంటాడంట. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రతిసారి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన ప్రభు అనేక మందిని ప్రభావితం చేస్తున్న దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. అవును తండ్రి, ఒక కుటుంబం రక్షించబడితే, ఒక ఊరు రక్షించబడితే, ఒక మండలం రక్షించబడితే, ఒక జిల్లా రక్షించబడితే, ఒక రాష్ట్రము రక్షించబడితే, ఒక దేశమే రక్షించబడితే తండ్రి, అంత భాగ్యము తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలు. ఎన్న మాటలు ప్రభా విత్తబడి వాక్యము ఫలించి తండ్రి రక్షణ పొందేలాగా నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.